ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నేడు ఉదయం గజపతి పూజ, శివ పుణ్యావచనం, కాలుష్య స్థాపన, మంటాపరాధన మొదలగు కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన అర్చకులు ఈ నెల 27వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సదయ్య, ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ నేటి ఉదయం నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమై ఈ నెల 24 సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని వారు కోరారు. కళ్యాణ మహోత్సవానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు. మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి అభిషేకాలు ప్రారంభమై రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. హర హర మహాదేవ. ఓం ఓంకార శబ్ద సంభూతం దండకారణ్యగేహినం భ్రమరాంభ మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రధాకారం సర్వాభీష్టప్రదాయకం మల్లికార్జున మేషానం లోని ఓదెలవాసుడు. మన పెద్దపల్లి జిల్లా ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహాస్వామి వారి దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు పంచాత్మికంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు మొదటి రోజు అగ్నోదకము, బిల్వయాత్ర, మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, అంకురార్పణ, శుభయాగ మండప స్థాపన కార్యక్రమం చేసుకొని సాయంత్రము స్థాపిత మండపారాధన మరియు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రేపు విశేషంగా ఉదయాత్పూర్వము 5 గంటలకు బలిహరణ కార్యక్రమం ఉంటుంది. మరియు 9 గంటలకు రుద్రహవనము మరియు 10:30 గంటల నుండి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క దివ్య లీలా కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. అదేవిధంగా సాయంత్రము విశేష కార్యక్రమాలు ఉంటాయి. మరియు మంగళవారం రోజు నాకబలి కార్యక్రమము, తదనంతరము సాయంత్రము ఊరేగింపు ఉంటుంది. మరియు మహాశివరాత్రి సందర్భముగా మహాశివరాత్రి రోజు
ఉదయం నుండి కూడా విశేష కార్యక్రమాలు ఉంటాయి. మరియు లింగోద్భవకాల పూజ, రథోత్సవము ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కనుక భక్తులందరూ కూడా ఇట్టి ఉత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రకాలను కోరుచున్నాం. హర హర మహాదేవ.